ఈ మధ్య ఓటీటీలో వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా, అది చూడాలంటే మనకేం కావాలంటే సబ్స్క్రిప్షన్ కావాలి. కానీ ఈ వెబ్ సిరీస్ చూడాలంటే మనకి పక్కన జెండు బామ్ కావాలి. సో అంత చెత్త వరస్ట్ ల్యాగ్ డిటెక్టివ్ థ్రిల్లర్ అన్నారు కానీ ఒక్క ఎలిమెంట్ థ్రిల్లింగ్ ఉండదు, ఒక స్టోరీ పరంగా కానీ అంత గ్రిప్పింగ్ ఉండదు. అదే వికట కవి వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు వెబ్ సిరీస్. డిటెక్టివ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ స్టోరీ మీద గ్రిప్ ఉండాలి. స్క్రీన్ ప్లేలో కానీ, టేకింగ్ వైజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ, ఏదైనా అన్ని ఆస్పెక్ట్స్ కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో అన్నీ ఉండవు అనమాట. ఏది ఉండదు, యాక్టింగ్ ఉండదు, స్టోరీ ఉండదు, స్క్రీన్ ప్లే ఉండదు, బీజిఎం ఉండదు, అసలు ప్లాటే ఉండదు. అంత చెత్త స్టోరీ అనమాట. ఈ వెబ్ సిరీస్ టోటల్ రన్ టైం వచ్చి 4 hours. ఈ 4 hours కూడా ఎట్లా చూడొచ్చు, 1.5 ఎక్స్లో పెట్టుకొని మరి చూడొచ్చు అనమాట. అంత ఎక్స్లో పెట్టుకొని చూసినా కానీ లాగ్ అనిపిస్తుంది. సో ఇది ఎంత ట్రిమ్ చేసినా ఒక షార్ట్ ఫిల్మ్కి తక్కువ, సినిమాకి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. స్టోరీ ప్లాట్కి వస్తే 1970sలో జరిగే సబ్జెక్ట్, అమర్గిరి అనే విలేజ్లో జరిగే మిస్టరీని మన డిటెక్టివ్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ప్లాట్. అండ్ ఆల్సో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, డిటెక్టివ్ అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు, లేకపోతే ఒక మంచి పాయింట్ మీద మిస్టరీని రివీల్ చేస్తే బాగుంటుంది. కానీ సిల్లీ పాయింట్స్, చెట్టు వాసన పీలుసుకుంటే అందరూ మొత్తం వచ్చి పడిపోతారంట. అదేం కాన్సెప్ట్ అర్థం కాల. మళ్ళీ మధ్యలో పాకిస్తాన్ అంటారు, ఇండియా అంటారు, రజాకార్లు అంటారు, హైదరాబాద్ అంటారు. అరే 1970s ప్లాట్ రా బాబు ఇది. ఎక్కడెక్కడో పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని నాన్ సెన్స్ మొత్తం ఈ వెబ్ సిరీస్లోనే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ మధ్య ఎక్కువ తెలంగాణ స్లాంగ్ మీద బేస్ చేసుకొని స్టోరీస్ వస్తున్నాయి కానీ ఎందుకో నాకైతే యాప్ట్గా అనిపించట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ కాస్టింగ్ వల్ల కావచ్చు, మేబీ ద రైటింగ్ ఆఫ్ వీక్ నరేషన్స్ మీద కావచ్చు. కానీ నాకెందుకో ఫోర్స్గా రుద్దుతున్నారేమో ఆడియన్స్ మీద అనే ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఆఫ్ ద వీక్ యాక్టింగ్ ఐ బిలీవ్. ఓవరాల్గా 4 hours నేను టైం స్పెండ్ చేశాను, కానీ నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నాకు థ్రిల్లర్స్ అంటే చాలా ఫేవరెట్. ఏ మూవీ అని కానీ వెబ్ సిరీస్ కానీ నేను చాలా చూస్తాను, మస్ట్ వాచ్ లాగా చూస్తాను. కానీ ఇదంతా వరస్ట్ వెబ్ సిరీస్ నచ్చలేదు నాకైతే. సో అది 4 hours మీరు టైం ఉంది, టైం వేస్ట్ చేసుకుందాం అంటే చూడండి, లేదు రాబాయ్ అంటే లైట్ తీసుకోండి. అంత చెత్త వెబ్ సిరీస్ అనుకోవచ్చు. ఏంద్రాబాయ్ అన్ని రివ్యూస్ బాగానే ఉన్నాయి కదా అంటే, లేదు నిజంగా చెత్త సినిమా మామ. ఎవడైతే రివ్యూస్ ఇస్తున్నాడో అంత పెయిడ్ బ్యాచ్ అనిపిస్తుంది నాకైతే. ఇంత చెత్త వెబ్ సిరీస్ని బాగుందంటే వాడినిగా దండేసి దండం పెట్టాలి, ఇంకేం చేయలేం మనం. ఇంకొక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అంటే, ఇది Part 2 కూడా ఉందంట. ఢిల్లీ నుంచి కాల్ వస్తుంది, మనోడు ఇంకా పోతాడు ఇక. Part 2 వికట కవి 2025. ఈసారైనా G5కి నా చిన్న సజెషన్ ఏంటంటే, స్క్రీన్ ప్లే మంచిగా రాసుకోండి, స్టోరీ మంచిగా రాసుకోండి, ఎడిటింగ్ మంచిగా చేసుకోండి. ఇంత ల్యాగ్ తీసుకొచ్చి మా పైన రుద్దకండి. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.